మార్గము, సత్యము, జీవము ఛానల్లో ఉన్న ప్రియమైన వీక్షకులకు క్రీస్తు పేరిట శుభములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనాలు. ఈరోజు చీకటి తొలగి కొత్త వెలుగులోకి అడుగు పెడుతున్న ఈ పవిత్రమైన వేళలో మన ఆత్మలను దేవుని సన్నిధికి అప్పగించుకుందాము. మనము దేవుని బిడ్డలము కనుక ఆయనతో సంభాషించడం మన హక్కు, మన గొప్ప ధన్యత కూడా. బైబిల్ గ్రంథంలో ప్రభువును వెతకడానికి వేకువజామును మించిన సమయం లేదని అనేక సార్లు స్పష్టం చేయబడింది. ఎందుకంటే ఆ సమయంలో మనసు ప్రశాంతంగా లోక సంబంధమైన శబ్దాలకు దూరంగా ఉంటుంది. ఇర్మియా 29:13 మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. వేకువజామున ప్రార్థించడం అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. దేవుని శక్తిని మన జీవితాల్లోకి ఆహ్వానించే ఒక బలమైన ఆయుధం. ఈ అద్భుతమైన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు, దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటో వివరంగా ధ్యానిద్దాం. వేకువజామున ప్రార్థన ద్వారా కలిగే అద్భుతమైన దీవెనలు. వేకువజామున దేవునితో సమయాన్ని గడపడం వలన మన ఆధ్యాత్మిక, మానసిక మరియు దైనందిన జీవితాల్లో 4 అద్భుతమైన దీవెనలు కలుగుతాయి. మొదటిది, దేవునితో ఏకాంత సంబంధం. వేకువజాము అనేది ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్న సమయం. ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. మన మొబైల్స్, పనులు లేక ఇతరుల శబ్దాలు లేకుండా దేవునితో వ్యక్తిగతంగా ఏకాంతంగా మాట్లాడగలుగుతాము. ఇది దేవుని ప్రేమను లోతుగా అనుభవించడానికి సహాయపడుతుంది. ఆయన పెందల కాడుని లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్కు 1:35. రెండవది, దినమంతా దేవుని నడిపింపు ఉద్దేశాన్ని గ్రహించడం. మనము ప్రార్థనతో రోజును ప్రారంభిస్తే ఆ రోజు ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో అనే విషయాల్లో దేవుని స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. దేవుని ప్రణాళిక మనకు తెలుస్తుంది. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. కీర్తనలు 143:8. మూడవది, ఆధ్యాత్మిక శక్తి జయమును పొందడం. వేకువ ప్రార్థన ఆత్మ సంబంధమైన ఆహారం వంటిది. ఆ రోజు ఎదురయ్యే శోధనలు, భయాలు, చింతలు, అపవాది యొక్క తంత్రాలను ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం పొందుతాము. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. యెషయా 50:4-5. నాలుగవది, మానసిక ప్రశాంతత, సంతోషం. రోజు ప్రారంభంలోని మన భారమంతా ప్రభు పాదాల చెంత ఉంచడం వలన మిగిలిన దినమంతా సంతోషంగా ఉండగలుగుతాము. దేవుడు మనకు శ్రేష్టమైన మనశ్శాంతిని ఇస్తాడు. కీర్తనలు 90:14. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. ప్రార్థన. సర్వోన్నతుడా, మా తండ్రి, ఈ వేకువ వెలుగును మాకిచ్చినందుకై మీకు స్తుతి స్తోత్రములు. మహిమగల మా ప్రభువా, ఈ నూతనమైన దినమును, దానిలోని ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. నిన్నటి రాత్రి నిద్రలో మమ్మల్ని కాచి కాపాడిన మీ కృప ఎంతో గొప్పది. ఈరోజు తిరిగి మీ పాదాల చెంత కూర్చొని ప్రార్థన ద్వారా మీతో ఐక్యమవ్వడానికి మాకు ఈ అద్భుతమైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మార్గము, సత్యము, జీవము అయిన మా యేసుక్రీస్తు నామంలో మేము మా హృదయాలను మీ ముందు తెరుచుకుంటున్నాము. ప్రభువా, మీరే మార్గము కనుక మా జీవితంలో మేము నడవవలసిన ప్రతి మార్గాన్ని స్థిరపరచండి. ఈరోజు మాకు ఎదురయ్యే త్రోవలు, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సంబంధమైన నిర్ణయాలలో
అన్నీ మీ చిత్తానికి అనుగుణంగా ఉండినట్లుగా నడిపించండి. మేము దారి తప్పకుండా మీ పరిశుద్ధాత్మ శక్తితో మా అడుగులను, మాకు జ్ఞానము, వివేచన దయచేయండి. మీరే సత్యము గనుక లోకపు అబద్ధాలు, మాయలు, భ్రమలు, తప్పుడు బోధనాలు మా దృష్టిని మరుగుపరచకుండా కాపాడండి. మా ఆలోచనలలో, మా మాటలలో, మా కార్యాలలో సత్యమే నిలబడాలి. మా మనసులలో చీకటిని తొలగించి మీ వాక్యపు వెలుగును నింపండి. కీర్తన 119, 130. మా ఆత్మీయ నేత్రాలను తెరిచి మీ సత్యమైన దర్శనాన్ని చూడగలిగే కృపను దయచేయండి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని మీ వాక్యం సెలవిస్తుంది. మీరే జీవము గనుక మేము పాపపు బంధకాలలో, రోగాల భారంలో, నిరుత్సాహంలో పడిపోకుండా మీ నిత్యమైన జీవపు శక్తిని, ఉల్లాసాన్ని మాలోకి ప్రవహింపచేయండి. మా ఆత్మ, ప్రాణం, దేహం ఈ 3 భాగాలను మీ జీవంతో నింపి ఈ దినమంతా శక్తివంతంగా, ఉత్సాహంగా, ఫలభరితంగా జీవించడానికి సహాయం చేయండి. మేము ప్రతికూలతలను జయించే జయశాలుగా ఉండాలి. ప్రత్యేకంగా ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. వారి ఆశలను, కలలను, ప్రణాళికలను మీ చేతుల్లో ఉంచుతున్నాము. వారికి శారీరక ఆరోగ్యం, మానసిక బలం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి. వారి ప్రార్థనలకు, నిరీక్షణలకు మీరు తగిన సమయంలో సమృద్ధిగా జవాబివ్వండి. వారి హృదయాలను మీ ప్రేమతో కట్టి ఈరోజు వారికి దీవెనకరమైన రోజుగా మార్చండి. మా మార్గము, సత్యము, జీవము ఛానల్ను, దీని ద్వారా వెళ్ళే ప్రతి సందేశాన్ని, ప్రతి ప్రార్థనను మీరు దీవించండి. అనేక మంది మీ వైపు తిరగడానికి, సత్యాన్ని గ్రహించడానికి ఈ వేదికను మీరు శక్తివంతంగా వాడుకోండి. ప్రభువా, మేము బలహీనులము. మా పొరపాట్లను, తెలియక చేసిన తప్పులను క్షమించండి. మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమించడానికి, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించినందుకు, మాకు జవాబు ఇవ్వబోతున్నందుకు మీకు అనంతమైన వందనాలు. యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.